ఈరోజు భగవద్గీతలో 2వ అధ్యాయమైన సాంఖ్యయోగంలో 27వ శ్లోకం తెలుసుకుందాం. మన జీవితంలో కొన్ని విషయాలు ఎంత ఆపుదామన్నా ఆపలేం. పుట్టడము మన చేతిలో ఉండదు, ఈ శరీరం అంతం అవటం కూడా మన చేతిలో ఉండదు. అయినా మనిషి ఏంటంటే తనకిష్టమైనటువంటి వ్యక్తులు మరణించినప్పుడు తెలియకుండానే బాధపడ్డము, ఆ బాధలో ఎందుకు ఇలా జరిగింది, ఇలా జరగకుండా ఉండాల్సింది కదా అని శోక సముద్రంలో మునిగిపోతూ ఉంటాం. కానీ ప్రకృతిలో జరిగేటువంటి కొన్ని విషయాలు మన కోరికతో కానీ ఇష్టంతో కానీ మార్చలేం కదా. అలాంటి సత్యాన్ని శ్రీకృష్ణ పరమాత్మ ఈ శ్లోకంలో చెప్పడం జరిగింది. జాతస్య హి ధ్రువో మృత్యుర్ధ్రువం జన్మమృతస్య చ తస్మాదపరిహార్యేర్థే నత్వం శోచితుమర్హసి. 1-2 పాదాల మధ్య పాస్ తీసుకోవాలి అనుకుంటే జాతస్య హి ధ్రువో మృత్యుర్ అనాపి ధ్రువం జన్మ మృతస్య చ అని చదవచ్చు. ఇప్పుడు శ్లోకాన్ని మళ్ళీ ఒకసారి పాడతాను, జాగ్రత్తగా వినండి. జాతస్య హి ధ్రువో మృత్యుర్ ధ్రువం జన్మ మృతస్య చ తస్మాదపరిహార్యేర్థే నత్వం శోచితుమర్హసి. ఇప్పుడు శ్లోకార్థం తెలుసుకుందాం. ఓ పార్థ, పుట్టిన ప్రతి జీవికి మరణం తప్పదు, మరణించిన ప్రతి వారికి పునర్జన్మ తప్పదు. అందుకే తప్పించుకోలేని, మన చేతుల్లో లేని విషయాన్ని గురించి అంతులేని శోకంలో మునిగిపోవడం వల్ల ప్రయోజనం లేదు అని శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుడితో బోధిస్తాడు. ఇక్కడ శ్రీకృష్ణ పరమాత్మ చెప్తున్నది, మనకి ఆప్తులైన వాళ్ళ మరణము వల్ల బాధపడకూడదు అని చెప్పటం లేదు. ఇష్టమైన వారు, మన ఆప్తులైన వారు మరణిస్తే ఎవరికైనా బాధపడడం అనేది సహజం. అనుబంధం ఉన్న చోట దుఃఖం కూడా ఉంటుంది. కానీ ఆ దుఃఖంలో మునిగిపోయి చేయాల్సిన కర్తవ్యాన్ని విస్మరించడము అనేదే తప్పు అంటున్నాడు. కురుక్షేత్ర యుద్ధంలో అర్జునుడి పరిస్థితి చూస్తే ఇది ఇంకా స్పష్టంగా అర్థమవుతుంది. ఇక్కడ అర్జునుడి దృష్టిలో కురుక్షేత్ర యుద్ధము అనేది 2 సేనల మధ్య జరుగుతున్న యుద్ధంగా కనిపించటం లేదు, ధర్మానికి అధర్మానికి జరుగుతున్న పోరాటం లాగా కనిపించటం లేదు. తన ఆప్తులు, తన బంధువులు, తన గురువులు వారితో చేస్తున్నటువంటి యుద్ధంలాగా మాత్రమే కనపడుతోంది. అందుకనే అర్జునుడు అది ఊహించుకుంటూ ఆ శోకంలో తనం చేయాల్సినటువంటి కర్తవ్యాన్ని విస్మరించాడు, మర్చిపోయాడు. అప్పుడే శ్రీకృష్ణ పరమాత్మ విశ్వ తత్వాన్ని అర్జునుడికి బోధిస్తాడు. ఈ శరీరానికి ప్రారంభం ఉంది, అంతము ఉంది. పుట్టినది ఏదైనా కూడా మరణించక తప్పదు కదా, ఇది ప్రకృతి ధర్మము. అయితే మనిషి తనకి ఇష్టం ఉన్నప్పుడు పుట్టలేదు, తనకి ఇష్టం లేదని మరణాన్ని ఆపలేడు. ఇక్కడే గీతలో గొప్ప విషయం మొదలవుతుంది. శరీరానికి పుట్టుక చావు 2 ఉంటాయి, కానీ ఆత్మకు ఈ 2 వర్తించవు అని చెప్పి శ్రీకృష్ణ పరమాత్మ ముందే వివరించారు. మన జీవితంలో కూడా ప్రతిరోజు ఈ సత్యాన్ని చూస్తూ ఉంటాం. బాల్యం మారిపోయింది, యవ్వనం మారిపోయింది, వయసు మారిపోయింది, శరీరం కూడా మారిపోయింది. ఈ శరీరంలో ఎన్నో మార్పులు వస్తుంటాయి, కానీ నేను అన్నది మాత్రము ఈ మార్పులన్నింటినీ గమనిస్తూ ఉంటుంది. అందుకని ఈ మార్పులన్నీ పుట్టిన వాడికి తప్పవు అని చెప్పి ఈ శ్లోకం మళ్ళీ మనకి గుర్తు చేస్తోంది. ఏదైనా ఒక రోజు ఆనందంగా ఉన్నామనుకోండి, ఆ రోజు అలానే కంటిన్యూ అవుతూనే ఉంటుంది ఆనందం కాదు కదా. ఏదైనా ఒక రోజు దుఃఖం ఉందనుకోండి, ఆ దుఃఖం అలానే కంటిన్యూ అవుతుంది ఎప్పటికీ, అదీ కాదు కదా. అంటే ఇష్టమైన పరిస్థితులు కానీ కష్టమైన పరిస్థితులు కానీ ఎప్పటికీ ఒకే రకంగా ఉండవు, మారిపోతూనే ఉంటాయి అని దీని భావం. అలానే మన జీవితంలో కూడా మనుషులు వస్తుంటారు, కొంతకాలం మనతో జర్నీ చేస్తారు, కొత్త సంబంధాలు వస్తాయి, పరిస్థితులు మారుతాయి, దాంతోపాటు మన శరీరం కూడా మార్పుకులోనే నశించిపోతుంది. కాబట్టి గీత చెప్పేది ఏంటంటే తప్పించుకోలేని విషయాలను అంగీకరించడమే జ్ఞానము అంటోంది. ఇక్కడ అంగీకరించడము అంటే ప్రేమ లేకుండా ఉండడము, అసలు బాధపడకుండా ఉండడము అని కాదు అర్థము. పుట్టిన ప్రతి మనిషికి, ప్రతి జీవికి ఈ 2 సహజ లక్షణాలే. కానీ తప్పించుకోలేని విషయాల గురించి ఎక్కువగా ఆలోచిస్తూ దాని గురించే శోకిస్తూ మన కర్తవ్యాన్ని విస్మరించడమే తప్పు అంటున్నాడు. అంటే ఆ బాధని మన జీవితాంతం మోస్తూ ఉండకూడదు, ఆ బాధలోనే తన కర్తవ్యాన్ని మర్చిపోకూడదు అంటున్నారు. అదే గీతా జ్ఞానము. నీ ముందున్న పరిస్థితి నిన్ను బాధ పెట్టొచ్చు, కానీ ఆ బాధలోనే చిక్కుకొనిపోయి నీవు చేయాల్సినటువంటి కర్తవ్యాన్ని మర్చిపోకూడదు అంటాడు.
అదే అర్జునుడికి బోధిస్తున్నది. ఇది కేవలము శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుడికి బోధిస్తున్నది కాదు, మన జీవితంలో మనం తెలుసుకోవాల్సినటువంటి జ్ఞానం అన్నమాట. అందుకనే మనందరం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, మన చేతుల్లో లేనటువంటి విషయాల గురించి ఎక్కువగా బాధపడుతూ ఉండేదానికన్నా మన చేతుల్లో ఉండేటువంటి మన కర్తవ్యాన్ని నిర్వర్తించడమే మన బాధ్యత అన్నది అందరం గ్రహించాలి. సో ఇదండి వీడియో. ఈ వీడియో ద్వారా మీరు కూడా మీ జీవితానికి ఉపయోగపడే ఏదో ఒక మంచి విషయాన్ని తెలుసుకున్నారని ఆశిస్తున్నాను. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఛానల్లో వచ్చేటువంటి ప్రతి వీడియో మీ దాకా రీచ్ అవ్వాలంటే పక్కనున్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేసి పెట్టండి. ఛానల్లో వచ్చేటువంటి ప్రతి వీడియో కూడా మీరు ఈజీగా చూడగలుగుతారు.